ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం. సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి? లూసిఫర్. బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు. అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా. వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ, ఎర్ర మైసమ్మ, తర్వాత ఈ యొక్క గండి మైసమ్మ, ఇలా చాలా పేర్లతో ఉన్నారు. కట్ట మైసమ్మ. మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు. అయ్యి బాబాయ్, ఏంటి ఈ గండి మైసమ్మ, ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది, చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు. అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన చుట్టకు నిప్పపట్రా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు పట్టుకొస్తుంది. దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ఉన్నటువంటి జనానందరికీ. అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా. అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిలో కూడా లూసిఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఒక సృష్టి చేశాడు. ప్రధాన చీఫ్ పిఏ లాగా లూసిఫర్ని. అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు. మరి ఆయన ఏమన్నాడండి? ఆయన ఏమన్నాడు? వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడడం, దేవుణ్ణి ఎందుకు పొగడడం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? ప్రభువుని పొగడకుండా ఆయన తనను తాను పొగుడుకుంటూ ఉంటాడనమాట. అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది. తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లూసిఫర్. అప్పుడు ప్రభు శపించి, పో నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటిల్నే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం. యక్షులు, కిన్నర్లు, కింపురుషులు ఇలా ఉన్నారు కదా. అలాంటి కేటగిరీలో ఈ లూసిఫర్ అనేటటువంటి వాడు సాతాన్ అంటాం. మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం. అతనే శుక్రాచార్యుడు. అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం, రాక్షసులకు గురువయ్యాడు. శుక్రాచార్యుడు తత్వంలో 2 రకాలు ఉంటాయండి. శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు, ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు. అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాలసత్వం వైపు లాగేస్తాడు. ఇల్లు విప్పిస్తాడు, మందు కొట్టిస్తాడు, ఇక రకరకాల పిల్లలు, ఇల్లు, గృహాలు, ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదలనిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు. ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు. ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది. అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు. మరి ఇక శని ఎవరో తెలుసా అండి? అటానమస్ ప్లానెట్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే ఎదిరించి పారేస్తాడు. విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు. అలాగే మరి అహంకారపూరితుడై యుద్ధం చేసినప్పుడు, అంటే తాను ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి, చేసి పడేస్తాడు అంతే. విష్ణువుని కన్సల్ట్ చేయాలా, బ్రహ్మను కన్సల్ట్ చేయాలా, ఏమన్నా తొక్కి పడేయాలనుకోండి మిమ్మల్ని, సాక్షాత్తు శివుడు అడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాడు మిమ్మల్ని.
ఎందుకంటే ఆయన శివస్వరూపం, శివుడి అవతారమే శనీశ్వరుడు. కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో, రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది. మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్దాయం, తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్దాయం, పూర్ణైశ్వర్యము, 10 మంది పెళ్ళాలు, ఈ రకంగా 10 కార్లు, ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? శనీశ్వరుడు పక్కగడిలోకి వచ్చేస్తాడు. ఏంట్రా ఇటువంటి నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి, నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వెధవ, కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్కగడిలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే పక్కగడిలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది, వాడికి మరణిస్తాడు. అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు. ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని, తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లో పడుకోబెట్టేస్తాడు. బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క లిప్తపాటు క్షణం పాటు. అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని, అయ్యా నిన్ను పీడించడం ఏంటి, సర్వసృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టాన దేవుడు కదా, నువ్వే కదా బాస్ అని అంటే, నేను సరదాగా పిల్లల్లాగా చేశా, మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు, డాడీ అని కొడతారు, పిప్పలాచార్యుడిని నేను పుట్టిస్తాను, అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుడిని పుట్టిస్తాడు. ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి. కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం. మీనరాశిలో శని ఉచ్చస్థితి, అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి, శనేమో సముడు. కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదుర్సు సినిమాలో బ్రహ్మానందంలాగా అయిపోద్ది అనమాట. శని శుక్రులు మీనరాశిలో కలిస్తే, మళ్ళీ శని శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. అదుర్సు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి, చక్కగా ఆ నయనతారకు మొత్తం అన్నీ చేస్తాడు. అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు, మిమ్మల్ని నాకేశారండి, బాగా వాడేశారండి అంటాడు. అంటే సోఫాలు ఇప్పిస్తాడు, సామాన్ ఇప్పిస్తాడు. అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే, ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. మొత్తం మగవాడు పాపం ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న ₹1 ఇవ్వడానికి బాధపడతారు. అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో. అంటే ఏంటంటే మీరందరూ మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు, అందరూ డౌట్ లేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద, మేము ఎన్నో కష్టాలు పడి మేము 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మాట్లాడేమంటారు, మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో. ఇది శని శుక్రుల కలయిక. ఇక 12 రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియోలో. ఈ మిథున రాశి వారికి అండి మనకి ఈ మే 14 నుంచి 2025 సంవత్సరంలో చక్కగా కొంచెం గురుడు బలపడుతున్నాడు. అప్పుడు దాకా పోలీస్ స్టేషన్లతో, కోర్టుల కేసులతో ఇబ్బంది పడ్డారు చాలామంది. ఎందుకంటే వ్యయ గురుడు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లకు పంపించాడు ఆన్ డ్యూటీ. తర్వాత విదేశాలకు వెళ్ళిపోతారండి. మొన్నటిదాకా ఏమండి నేను విదేశాలకు మా మొగుడు తీసుకెళ్తాడని పెళ్లి చేసుకున్నామండి, వీడేమో ఫ్యామిలీ పర్సన్ దొరికాడు, మా అమ్మ అంటున్నాడు, మా అక్క అంటున్నాడు, మరి నన్ను ఫారెన్ తీసుకెళ్తాడంటే నా కళలు ఎప్పుడు తేలాలండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళు, మీ కోరికలన్నీ తీరిపోతాయమ్మా, ఇంక ఫారెన్ వెళ్ళిపోండి, శుభ్రంగా హనీమూన్ వెళ్ళిపోండి, ఎక్స్కర్షన్లకు వెళ్ళిపోండి, తిరిగేయండి శుభ్రంగా. అలాగే ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి ఎక్కడున్నాడండి, మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి శుక్రశనులు ఉన్నారు. చక్కగా వీళ్ళందరూ కూడా మనకి వృత్తిలో టెన్షన్ వస్తుంది, అరే వర్క్ లోడ్ పెరిగిపోతుంది. అసలే మిథున రాశి వాళ్ళు అంటే చాలా సున్నితం అన్నమాట. ఏసీ లేకపోతే ఉండలేరు, మొగుడికి డైవర్స్ ఇచ్చేయడానికి కూడా రెడీ అయిపోతారు మిథున రాశి వాళ్ళు. అలాగే ఈ యొక్క ఎక్కడన్నా వెళితే అపాయింట్మెంట్ వెంటనే ఇచ్చేయాలి, వెంటనే వీళ్ళు వచ్చారని అంత ఓపిక లేదు. అసలే ఎండాకాలం ఎలా ఉంటారమ్మా. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా
చేసేటటువంటి వృత్తిలో కొంచెం ఆఫీసర్ చేయండి ఇంకా నువ్వు చేయలేదా అంటే అది శత్రుత్వం కింద భావించేసుకుంటారు. కాబట్టి ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్‌గా ఈ యొక్క కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ ఇస్తారు. అయినప్పటికీ కూడా మీరు కాస్త హ్యాపీగా ఉండరనమాట. అండ్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మిథున రాశి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. మీ ఆత్మ బంధువులు మిమ్మల్ని వదిలేస్తారు ఆత్మీయులు. మీకు మంచి చెప్పేటటువంటి వాళ్ళు మీకు నచ్చరు. కాబట్టి మీ అన్నదమ్ములు ఆస్తుల వ్యవహారాల్లో మీరు వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అనేటటువంటి కుళ్ళుతో నీకు పెళ్లి చేసేసారు, నీకు కట్నం ఇచ్చేశారు, నీ వాటా నీకు ఇచ్చేశారు. నీకు ఏం అవసరం మీ అన్నయ్యల తమ్ముళ్ళ ఇళ్లల్లో కాపురాల్లో వేలు పెట్టి వాళ్ళకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం నీకేముంది? నీకేదో మీ నాన్న ఇస్తాడని అంటే కొంచెం నోరు మూసుకొని తీసుకోవాలి. ఆ అన్నతో సమానంగా ఇచ్చేస్తారా? మగపిల్లలతో ఎన్టీ రామారావు ఇచ్చాడా? మా కూతుర్లకి కొడుకులకి సమానంగా ఇచ్చాడా? యాక్ట్ పెట్టాడు ఆయన. ఇచ్చాడా సీనియర్ ఎన్టీఆర్? ఎవరు ఇవ్వరమ్మా. దిస్ ఇస్ మ్యాన్ డామినేటెడ్ సొసైటీ. కాబట్టి దీన్ని మార్చండి. ఆడపిల్లలకు కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు చేస్తామన్నారు. చేయండి మరి. మీరే ముందు ఆఫర్ చేస్తారు పెళ్లి కొడుకులకి. కాబట్టి సమాజాన్ని భ్రష్టత్వాన్ని చేసిందే మీరు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా చక్కగా ఆత్మీయులను పోగొట్టుకుంటారు మంచి చెప్పేటటువంటి వాళ్ళని. కాబట్టి వ్యవహారం జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి విదేశాలకు వెళ్ళాలి స్టూడెంట్స్ ఉన్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా విదేశాల నుంచి మంచి ఛాన్సెస్ మీకు వస్తాయి. చదువుల్లో రాణిస్తారు. ఇంకా రాణించాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు. ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళు అంతగా రాణించారన్నమాట. ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. అండ్ పౌరహిత్య వృత్యము, జ్యోతిష్యము వీటిల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం రాణిస్తుంది. లాస్ట్ మంత్ కంటే కూడా కాస్త లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం ముందుగా. అలాగే చక్కగా స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్లు ఇలాంటివన్నీ కూడా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్ ఇంక ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి 3000 ఇవ్వాలి దక్షిణ. 3000 అధిక పారితోషికాన్ని ఇవ్వండి. మీరు ఇచ్చేది ఒకసారేనమ్మా. పిసనార్తనంగా 300, 200 అంటే ఆ పూజారి మిమ్మల్ని ఆశీర్వదించాలి కదా. అలాగే కిలోంపావు బియ్యమే అంటే కిలోంపావు రేషన్ బియ్యాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ పంతులు గారు బిల్డింగ్లు కట్టేస్తాడా, లేకపోతే శుభ్రంగా తినేసి లావ్ అయిపోతాడా మీరు సన్న బియ్యం ఇస్తే? మీరు మాత్రం సోనా మసూరి కావాలా బిర్యానీలు చేసుకోవడానికి? ఇలాంటి వివక్షతలు కుళ్ళు బుద్ధులు చూపిస్తే మీరు 7 జన్మల జ్ఞానశూన్యులు అయిపోతారు మీరంతా కూడా. అంతేకాదు మీ పిల్లలు కూడా 7 తరాల జ్ఞానశూన్యులు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు గురువులు, ఆశీర్వదించాలి వాళ్ళు. కాబట్టి ఈ రకంగా జాగ్రత్తగా చేసుకోండి. అలాగే మర్రి చెట్టు ఊడలు తెచ్చుకోండి. త్రిమూర్తుల వ్రతాన్ని ఇంట్లో చేసుకోండి చక్కగా. అలాగే ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు 108 సార్లు చేసుకోండి. శనివారం నాడు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.